తెలంగాణలో కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీకి అయితే తను తీసుకెళ్లారు పోలీసులు. అయితే అక్కడ తనని థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని చెప్పేసి తను చెప్తుంది. అయితే కోర్టుకు కూడా తను విన్నపించుకున్నట్టు తెలుస్తుంది, తనపై థర్డ్ డిగ్రీ చేయొద్దు అని చెప్పేసి. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కవిత అరెస్ట్ తర్వాత తననైతే ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ రోజు ఏంటంటే తన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమో అని చెప్పేసి తను ముందే భయపడి కోర్టుకి విన్నవించుకున్నారంట. తన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దు, క్వశ్చన్స్తోని ఇట్లా చేసేస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్ మనం? సహజంగానే ఈ విచారణలో ఈడీ విచారణలో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ తరపున లాయర్లు కూడా ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే విచారణ జరిగింది అన్నప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం అయితే ఉండదు. ఎప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అంటే మామూలుగా వాళ్ళని కనుక రిమాండ్లో తీసుకున్నప్పుడు పోలీసులు వాళ్ళు ప్రయోగిస్తారు. ఈడీ వాళ్ళు కావచ్చు, లేకపోతే సిబిఐ వాళ్ళు కావచ్చు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనేది చాలా ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ జరగదు అది. మరి అలా భయపడుతున్నారంటే దాన్ని అర్థం లేదనేది భావించాలి. అంటే సహజంగానే ఇప్పుడు అవతల వ్యక్తులందరూ కూడా ఈమె ప్రమేయం కూడా ఉందని చెప్పారు. వాళ్ళు సాక్షులుగా మారారు, నిందితుల నుంచి సాక్షులుగా మారారు కాబట్టి భయపడతా ఉండొచ్చు ఈమె. మరి వాస్తవాలు ఈమె కూడా చెప్తే ఎంతో కొంత దాని నుంచి విముక్తి ఈమె కూడా లభించింది. ఒకవేళ ఈమె పాత్రధార సూత్రధార అనేది తర్వాత విషయం. ఇప్పుడు వాళ్ళైతే చెప్పారు కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈమె చెప్పే సమాధానాలు ఒకటే అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. కానప్పుడు వాళ్ళు రకాలుగా వాళ్ళని అడుగుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. సమాధానాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఏదైతే కేసు చూస్తున్నారో ఆ జడ్జి బదిలీ అయిపోయారు, ఇప్పుడు వేరే జడ్జి వస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే జడ్జి బదిలీ అవ్వడం వల్ల తనకి ఏమన్నా నష్టం కానీ లాభం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? సహజంగా ఎలా ఉంటుందంటే అనుకూలంగా ఉండేవాళ్ళు మారారు, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా కేసుకు అనుకూలంగా ప్రభుత్వం ఏదైనా మార్చుకుంది, లేదంటే నిందితుల్ని రక్షించడం కోసం అప్పటిదాకా గట్టిగా ప్రయత్నించినటువంటి న్యాయమూర్తి గారిని తొలగించేసి వేరే వాళ్ళని మళ్ళీ నియమించుకున్నారు, ఆయన వేరే సాటికి పంపించారు అని చెప్పని గతంలో చాలాసార్లు వినపడ్డాయి. ఇప్పుడు ఈమెకు సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి, కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ అనుకోకుండా జరిగిందా ఇప్పుడే జరిగిందా అనే దాని గురించి కూడా ప్రశ్నించుకోవాలి కదా. అది ఎప్పుడూ రెగ్యులర్గా జరిగేదైతే జరుగుతూనే ఉంటుంది, ఈమెకు సంబంధించింది అయితే కాదు కదా. ప్రస్తుతం విచారిస్తున్నారు, ఆయన బదిలీ అయ్యారు, వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. అంటే ఇక్కడ ఈ కేసులో ఎవరైతే అభిషేక్ నాయర్ అని చెప్పేసి ఉన్నారో తనకైతే బెయిల్ దొరికింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి అంటే చాలా వరకు ఇక్కడ మనం సుకేష్ కూడా వెల్కమ్ చెప్పినట్టు మనం చూసాం. సో ఇదన్నీ చూస్తుంటే తినకి ఇంకా అంటే తిను భయపడుతున్నట్టు, అంటే మొన్నటి వరకు చూస్తున్నట్టు తీసుకెళ్లే టైంలోనేమో ఎలాంటి తప్పు చేయలేదు, నిజమే గెలుస్తుంది, న్యాయం జరుగుతుందని చెప్పేసి అంది. ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా భయపడుతుంది. అంటే తను ఏదైనా దాస్తుంది అనుకోవాలా మరి? అంటే ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు, నేనేమి నేరం చేయలేదని నేను చెబుతా ఉంది. వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలకు సంబంధించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు గనక పొంతం లేని సమాధానాలు చెప్తే నిస్సందేహంగానే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పని బలంగా చెబుతున్నారు వాళ్ళు. ఆ సమాధానాలు పొంతనం ఉండకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకుందనుకోండి, నేరం అంగీకరించినట్టే కదా. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఒకటి, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ సంధిస్తారు. ఇగో ఈ ఆధారం ఉంది, దీనికి నీ సమాధానం ఏంటి? ఆ సమాధానం ఏదైనా తడబడినట్టుగా కానీ లేకపోతే ఇబ్బందికరంగా కానీ చెప్తే వాళ్ళకి ఇంకా అనుమానం ఇంకా బలపడుతుంది. లేదు నేను చేయలేదు అని చెప్పి మొండిగా అడ్డంగా మాట్లాడింది అనుకోండి, ఇంకా ఆధారాలు చూపిస్తారు. అప్పుడు కూడా ఆమె ఆధారాలుకి చూపించినా కూడా కాదు నేను చేయలేదు అని అన్నారు అనుకోండి, నేను ఇట్లానే ఉన్నాను, నేను ఇంతవరకు ఏమి చేయలేదు, మీరు అన్ని తప్పుడు ఆరోపణ చేస్తున్నారా, ఏమి మీరు నమ్మాల్సిన పని లేదు, దానికి ఆధారాలు చూపించమంటే మళ్ళీ ఆధారాలు చూపిస్తారు. ఆధారాలు చూపించినప్పుడు కూడా ఇలానే మాట్లాడితే న్యాయస్థానానికి విన్నవిస్తారు, మాకు సహకరించట్లేదు, కస్టడీకి ఇవ్వండి అని. అంటే ఇక్కడ అరెస్ట్ తర్వాత ఈడీ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి తినకి ఏంటి అసలు అంత తప్పు చేయలేదని తను చెప్తుంది. ఇరికించారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి మరి నన్ను ఇరికించారని చెప్పేసి తనే చెప్తుంది. అలాంటప్పుడు ఎందుకు భయపడుతుంది? అంటే నా మీద థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించి నన్ను అప్రూవర్గా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తనే చెప్తుంది. ఎందుకు అట్లా అసలు ఎందుకు ఇంత భయపడుతుంది తను? అంటే సహజంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండా లేకపోయినా ఇవాళ కొన్ని వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే తప్పులను కూడా చేయకపోయినా కూడా తప్పును ఒప్పించే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు.
వాళ్ళు చేసే టార్చర్ అలా ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీటికి వాళ్ళు ఇబ్బందికరమైన దానికి కొన్ని అనుకోకుండా కూడా సర్లే మనకెందుకులే ఒప్పుకుంటే పోయిద్దాం అనే విధంగా చేస్తారని చెప్పని చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు లేకుండా ఈడీ అనేది అంత తొందరగా చర్యలు తీసుకోదు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు రాకుండా చివరిదాకా ఈడీ వచ్చి సోదాలు చేసే నిర్బంధంలో తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఉంటాయి. ఉమ్, ఆధారాలు వాళ్ళు ఉన్న ఆధారాలు వాస్తవాలు కాదు, ఇదిగో నా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, వాడు చెప్పింది అబద్ధాలు, నన్ను కావాలని ఇరిగించారని చెప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఆమె భయపడుతుంది అంటే సహజంగా ఆడపిల్ల కాబట్టి భయపడవచ్చు, కానీ మనం తప్పట్టాల్సిన పని లేదు కదా. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి అన్ని రకాలుగా. అంటే గతంలో చూస్తున్నట్టయితే చాలామంది ప్రజల కోసం కష్టపడిన వాళ్ళకి కానీ ఉద్యమకారులకు కానీ అలాంటివి ఏం ఫెసిలిటీస్ ఇవ్వని, అంత కష్టపడినా కూడా ఇవ్వలేదు. కానీ ఇలాంటి స్కామ్లు ఇరుక్కున్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్తో ఇవ్వడం ఇది కరెక్ట్ అంటారా మరి? అంటే ప్రజాప్రతినిధులు వేరు, ఉద్యమకారులు వేరు కదా. అంటే ప్రజల కోసం కష్టపడే వాళ్ళకి ఆ సౌలభ్యం ఉండదంటారా? ప్రజాప్రతినిధులు అంటేనే మరి ప్రజల మీద ఎక్కి స్వారీ చేసేవాళ్ళు కదా, వాళ్ళకు ఉంటాయి అలాంటి అవకాశాలు. ఉద్యమకారులు అంటే వాళ్ళు ప్రజల కోసం పోరాడతారు కదా, పోరాడే వాళ్ళకి సౌకర్యాలు ఎందుకు? ఓకే. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్, ఏంటంటే ఢిల్లీలో అంటే కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్ నడిపిస్తున్నారు, ఆమెకు అంత లగ్జరీగా ఉండేలా వెసులుబాటు కల్పించారని కూడా వస్తున్నాయి వార్తలు. మరి అందులో వాస్తవం ఉందంటారా? కేజ్రీవాల్ గారికి దీనికి సంబంధం ఉండదు. ఇవన్నీ ఏదో మాట్లాడుకోవడానికి మనకు వస్తాయి తప్ప అంత అవకాశమే ఉండదు. ఇక్కడ జరుగుతుంది ఈడీ విచారణ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రత్యేక వింగ్ ఉంటుంది, వాళ్ళు నిర్వహిస్తారు ఇవన్నీ. సహజంగానే శాసనమండలి సభ్యురాలు కాబట్టి, గతంలో లోక్సభ సభ్యురాలు కాబట్టి కొంత వెలుసుబాటు ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఒక సెల్లో వేసేసి తనకి అసలు కనీస అవసరాలు కూడా కల్పించలేదు కదా. మరి మాజీ ముఖ్యమంత్రి కదా, మరి 42 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అంత అనుభవం గల ఆ వ్యక్తిని ఆయన ఏజ్కి కూడా గౌరవం ఇవ్వకుండా అలా చేశారు కదా. మరి సిఐడి వేరు, కక్షపూరితంగా చేయటం వేరు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది కక్షపూరితమైన చర్య, అది సిఐడి ఆధ్వర్యంలో జరిగింది, ఇది ఈడీ ఆధ్వర్యంలో. కాబట్టి దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఇది కావాలని చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు, అది అలా కాదు కదా. ఆ సంస్థకి సిఐడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాయి సార్, ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏంటంటే, ఇది రేపో మాపో మళ్ళీ కవిత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఉట్టూర్తి ఇదే జస్ట్ ఒక ఎంపీ ఎలక్షన్స్ కోసం ఆడే ఒక నాటకం మాత్రమే, అరెస్ట్ ఈ ప్లే ఆడుతున్నారు అంతా, అంతకుమించి ఇంకా ఏమీ లేదు ఇందులో అని చెప్పేసి అంటున్నారు. మరి అది వాస్తవం కూడా కొట్టి పారవేయలేము. రాజకీయ నాయకులకు సంబంధించి ఇలా జరుగుతుంది, ఇలా జరగదు అని చెప్పుకోవడానికి వీలు లేదు. అవతల ఉన్నటువంటి పార్టీ కక్షపూరిత చర్యంగా ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడు సిసోడియా గారు ఉన్నారు, ఆయన ఇప్పటికీ బయటికి రాలేదు కదా. ఆయన మా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి, మరి ఆయనకి ఇంతవరకు వెలుసుబాటు కలగలేదు. మరి ఈమెకి వెలుసుబాటు కలిగిద్దా లేదనేది చూడాలి.